విమర్శించదలుచుకోలేదు. రైట్ సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కేసు ఇదే తీసుకుంటానని చెప్పేసి అని అన్నారు. రైట్ 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 జరిగిద్ది, జరగాలని కోరుకుందాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 50 రోజులు కాబట్టి. మళ్ళీ వస్తాను వెంకటేష్ గారు, 1 by 1 మాట్లాడదాం. మనతో రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం మేడం, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందండి? యా వినిపిస్తుంది. సో రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదనేమో లోకేష్ గారు అంటున్నారు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా గగ్గోలు పెడతా ఉన్నారు. పులివెందుల పులి, రాయలసీమ సింహం ఎందుకు రెడ్ బుక్ ని చూసి భయపడుతుంది? పదే పదే ఎందుకు తలుచుకుంటున్నారు రెడ్ బుక్ ని? సార్ క్లియర్ గా ఇప్పటికీ నేను కూడా చెప్తున్నాను, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వాల. రెడ్ బుక్ లో ఉందల్లా మెయిన్లీ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా సామాన్యులని, అలాగే టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలని ఓన్లీ పొలిటికల్ పార్టీ ఒక రైవలరీగా తీసుకుని వాళ్ళ ఉద్యోగులు అన్న విషయం కూడా మర్చిపోయి విపరీతమైనటువంటి వైసీపీ కార్యకర్తలకు వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలో రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ కూడా అవే. మెయిన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పెషల్లీ ఎవరైతే ఇష్టారీతిగా అరెస్టులు చేసి, ఇష్టారీతిగా హింసించి, ఇష్టారీతిగా కేసులు పెట్టారో వాళ్ళని మెయిన్లీ రెడ్ బుక్ లో రాసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. స్టిల్ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో డ్యూటీలో ఉన్నారు, వర్క్ లో ఉన్నారు. విఆర్ లో కానివ్వండి, సస్పెన్షన్ లో కానివ్వండి, వేరే కేసుల్లో కానివ్వండి లేరు, వర్క్ చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ కనుక ఓపెన్ అయితే వాళ్ళు నిజంగానే వర్క్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా చట్టపరంగా తీసుకునేటువంటి చర్యలకి ఈ పాటికి ఖచ్చితంగా బాధితులు కానీ మిగిలి ఉండేవాళ్ళు. అంటే రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. రెడ్ బుక్ మీ వాయిస్ మ్యూట్ లో పడింది, ఒకసారి చూసుకోండి. హలో వినిపిస్తుందా సార్? యా వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. రైట్ అరుణ్ గారు, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. యా మాట్లాడండి, కంటిన్యూ చేయండి. రెడ్ బుక్ ఓపెన్ అవుతుందేమో అన్న భయంతో సహజంగా మనం అంటాం ముందల కాళ్ళకు బంధాలు వేయటం అని చెప్పేసి, ఆ రెడ్ బుక్ ఓపెన్ అవ్వకుండా చెయ్యాలి, ఇతనికి సపోర్ట్ చేసినటువంటి ఆ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ముందస్తు చర్యలు ఇవి. ఇందులో భాగంగానే వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి హత్యలను కూడా రాజకీయ హత్యలుగా చిత్రీకరించి వాళ్ళ టైంలో పొలిటికల్ కారణాలతోటి చంపేసిన హత్యలకు కూడా నోరెత్తని, కనీసం బయటకు వెళ్లి వాళ్ళ కుటుంబాలను పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యక్తిగత కారణాలతో చంపుకున్న హత్యలను పెద్ద స్థాయిలో తీవ్రమైనటువంటి దాడులుగా పరిగణించి తీసుకెళ్లి ఢిల్లీలో పంచాయతీ పెట్టారు. అదే పంచాయతీ మీరు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మాకు అర్థం కాని విషయము. ఈ రోజు నిజంగా 36 పేర్లు అని చెప్తున్నారు సార్. డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ముఖ్యమంత్రి గారు అడిగారు, పేర్లు ఇవ్వండి, అందులో నిందితులు ఎవరైతే వాళ్ళని పార్టీలకు అతీతంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. కానీ 36 మంది డేటా ఎక్కడ ఉంది? అసలు 36 మంది హత్య గావించబడ్డప్పుడు సరే మేము పొలిటికల్ నాయకులు మాకు తెలియదు, మీడియాగా మీకు తెలుస్తుంది కదా, నిజంగానే వైసీపీ కార్యకర్తలు 36 మంది ఏ కారణాలను అవనివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవనివ్వండి, రాజకీయ కక్షలు అవనివ్వండి, ఇంకో కారణాలు అవనివ్వండి, 36 మంది ఈ 2 నెలల్లో చంపేయబడ్డారా? నిజంగా మీరు చెప్పండి ఈ విషయం. 36 హత్యలు జరిగినాయని నేనైతే అనుకోను. 36 హత్యలు జరిగితే ఇప్పుడు వినకొండ హత్య జరిగింది, ఓపెన్ గా బయటపడింది. అలాగనే అడపాదడప ఒక 4-5 హత్యలు జరిగినటువంటి మాట వాస్తవం. అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వ్యక్తిగత కక్షల కారణంగా జరిగినటువంటి వినకొండ మర్డర్. 36 హత్యలు జరిగితే 36 హత్యల డేటా వైఎస్ఆర్సీపీ ఇంతవరకు ఎవరో కూడా వినకొండలో ఈ మనిషి చనిపోయాడు, అదేవిధంగా ఇంకో గ్రామంలో ఇంకొక నగరంలో ఈ విధంగా చనిపోయారని చెప్పేసి ఎక్కడా కూడా డేటా ఇంతవరకు వాళ్ళు ఎక్కడా కూడా బయటపెట్టిన పరిస్థితి లేదు. అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ప్రజల సంఘటన గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి నిన్న సారి పదే ప్రస్తావించారు. సుదీర్ఘమైన ప్రెస్ మీట్ అని చెప్పేసి ప్రెస్ మీట్ మొత్తం ఏం మాట్లాడారు సార్ ఆయన? ప్రభుత్వం ఇప్పటివరకు ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది, దానికి సంబంధించి ఆధారాలతో సహా మీరు వచ్చి ఏమన్నా బయట పెట్టారా? మా మీద ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది, ఇదిగోండి సాక్ష్యాలు ఆధారాలు అని చెప్పేసి ఎక్కడన్నా మాట్లాడారా? లేదు. గతంలో మీరు చేసిన విషయాలకు ఏ రోజైనా మీరు ప్రెస్ ని అటెండ్ చేశారా? ఎందుకు అప్పట్లో ప్రెస్ ని అటెండ్ చేయలేదు? ఈ రోజు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూడా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మాత్రమే కేవలం లెక్కలు చెప్తూ, ఆ లెక్కలకు ఆధారాలు ఏంటి వాళ్ళు వివరంగా వైట్ షీట్ రిలీజ్ చేశారు క్లియర్ గా. ఈ మధ్య కుంభకోణంలో ఇంత జరిగింది, ఇసుక కుంభకోణంలో ఇంత జరిగింది, జగనన్న కాలనీలో ఇంత జరుగుతోంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర వివరాలు ఉంటే వివరాలతో సహా ప్రజల ముందు పెట్టండి. దీనికి సంబంధించి మీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో మీడియా మిత్రులు అడిగిన ఏ క్వశ్చన్ కి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలి, మీరేం చెప్పాలనుకున్నారు అది మాత్రమే చెప్పేసి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయారు. అలాగే
38 కేసుల విషయంలో 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఉండగా ఏ రోజు మీ కేసుల మీద సంబంధించి క్లీన్ చిట్ తెచ్చుకోలేదు. ఆ రోజు ఎప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కాడికి ఎప్పుడు వెళ్ళినా సరే మీ వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించారు, రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి ఎప్పుడు ప్రస్తావించలేదని చెప్పేసి క్లియర్ గా అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వమే కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా నిన్న మాత్రం మీరెళ్ళి అక్కడ ఢిల్లీలో ధర్నా చేశారు, బానే ఉంది. టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళి ధర్నా చేశారా? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, లేదంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్ళి చేశారా? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వల్ల వారి వైసీపీ సంబంధించిన పార్టీ క్యాడర్ కి రక్షణ లేదని ధర్నా చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ధర్నా చేశారు. కాంగ్రెస్ రావలేదు అని చెప్పేసి అన్న క్వశ్చన్ వచ్చింది. కాంగ్రెస్ రాలేదు అంటే కాంగ్రెస్ రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి? మీరు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇక్కడ చేస్తున్నారా? ఎన్డీఏ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చేస్తున్నారా, లేదా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ మాత్రమే చేస్తుంది అన్నది క్వశ్చన్ అక్కడ. బట్ ఈ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? టీడీపీ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, టీడీపీ కార్యకర్తలు మా కార్యకర్తల మీద దాడులు చేశారు, మేము టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పేసి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్డీఏ వ్యతిరేకంగా ఉన్న సందర్భాల్లో మీరు ఓన్లీ టీడీపీ అని చెప్పి వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే కాంగ్రెస్ ఎలా వస్తుంది? కాంగ్రెస్ నడుపుతోంది ఎవరు అసలు ఇక్కడ స్టేట్ లో? షర్మిల, వాళ్ళ చెల్లెలు షర్మిల నడుపుతోంది. షర్మిల నిరంతరం విమర్శిస్తోంది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. షర్మిల మాటలు నమ్ముతుందా ఇప్పుడు కాంగ్రెస్? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్ముతుందా? పెట్టి మరి ఎంత అమాయకంగా ఎలా ఉన్నారండి? ఆవిడ అధ్యక్షురాలు కాబట్టి కాంగ్రెస్ ఆవిడ మాటలే నమ్ముతుందని నేను అనుకుంటున్నా. అవునండి, 100% ఆవిడ మాటలే నమ్ముతుంది కాబట్టి అందుకు అనుకూలంగా రాలేదు. దానికి మళ్ళీ ప్రెస్ మీట్ లో వేసిన నిందేంటి? టీడీపీ ఒకవైపు కాంగ్రెస్ తో సఖ్యత నడుపుతూ మరోవైపు ఎన్డీఏ కూటమితో సఖ్యత నడుపుతోంది. 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తోంది టీడీపీ. రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి ద్వారా టచ్ లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవును, ఇప్పుడు ఈ నింద మీరు వేయాల్సింది షర్మిల గారి మీద వేయాలి. షర్మిల గారు మీ చెల్లెలు నిద్రలేస్తే మిమ్మల్ని విమర్శిస్తోంది కాబట్టి కాంగ్రెస్ కూటమి అనేది షర్మిల గారి మాటలు నమ్ముతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మదు అన్న విషయం మనకు సుస్పష్టం. కానీ ఇందులో కూడా ఆయన కుట్రకోణం వెతుక్కుంటూ ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రానికి నిధులు రాకుండా చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ద్వేషం పెంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి నిధులు రాకుండా ఆపాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేసే ప్రయత్నం చేశారు. బీజేపీకి టీడీపీకి మధ్యలో నిప్పు రాజేసే ప్రయత్నం చేశారు. అడగండి వెంకటేష్ గారు. ఢిల్లీలో దీక్ష చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా ఆగుతాయండి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఢిల్లీలో దీక్ష చేసినందుకు సార్ మీరు క్లారిటీగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటున్నారని మీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక నింద వేశారు. దాని తోటి కేంద్ర ప్రభుత్వం గతంలో ఎలా అయితే మీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల పరిస్థితుల్లో నిధులు రిలీజ్ చేసి ప్రతికూల పరిస్థితుల్లో హోల్డ్ లో పెట్టిందో, ఆయన మీద కేసులు గట్రా ఉన్నాయి, కాగడికి నివేదిక ఇంకెప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు కొన్నాళ్ళు ఎలా హోల్డ్ చేసిందో అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ వల్ల క్రియేట్ చేసే పరిస్థితి అయితే ఉండిద్ది. కాబట్టి ఇది క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టినట్టుగా చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆయనకు అనుకూలంగానో లేదంటే ఎన్డీఏకి వ్యతిరేకంగానో చేయలేదు. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క ప్రతిష్టత ఢిల్లీ స్థాయిలో గనక రాష్ట్ర గౌరవం పోయే పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు ఏ విధంగా రాష్ట్రానికి వస్తారని కూడా కూటమి నేతలు అడుగుతున్నారు. వెంకటేష్ గారు, ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ ఇంత అవకాశం ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి జీతాలు తీసుకుంటా ఉన్నారు 11 మంది, మరి తీసుకుంటారు లేదు తెలియదు. మరి ఆ 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీ పోయి మాట్లాడుతూ ఇంకొక ఛాన్స్ మీరు అన్నారు నిధులు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఫ్లో లో వచ్చేస్తున్నాయి, అలాగే ఫ్లో లో వెళ్ళిపోతున్నాయి, బట్ బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి మీరు అన్నారు. సార్ మీకు తెలియని విషయం అనుకుంటాను, గత నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల సంఘం, అప్పుడు మీ వైసీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంది, సర్పంచుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి దిగి నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి, నిధులు వెళ్ళిపోతున్నాయి, సచివాలయ సలహాదారుల సంతకాలతోటి మంత్రుల సంతకాలతో నిధులు వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ ఊర్లో ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి బ్యాక్టీరియా ప్రబలుతూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా సరే సర్పంచ్ చేతిలో పంచాయతీ ఖజానాలో పైసా కూడా లేదు, మాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి, పైగా వాళ్ళు గెలవడానికి చేసినటువంటి అప్పులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసినటువంటి అప్పులు, వాటి వడ్డీలు కట్టలేక రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఆ సంఘం వారు రాష్ట్ర వ్యాప్తంగా తమరి ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి విన్నవించుకున్న మాట ఇది. ఇప్పుడు ప్రత్యేకించి కళ్యాణ్ గారు మీ మీద నిందేయట్లా, సాక్షాత్తు సర్పంచులే గత నవంబర్ లో